రీసెంట్ గా నేను ఎప్పుడు సోషల్ మీడియా ఓపెన్ చేసినా చాలా మంది యూపీఎస్సీని అలా చదవాలి, గవర్నమెంట్ ఎగ్జామ్స్ కి ఎలా ప్రిపేర్ అవ్వాలి అని చెప్పి టిప్స్ చెప్తూ ఉంటారు. ఎస్పెషల్లీ ర్యాంకర్స్ లో కూడా చాలా మంది ఈ సోషల్ మీడియా వేదికగా టిప్స్ ఇవ్వడం జరుగుతుంది. బట్ నా సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటంటే టిప్స్ అనేవి ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం టిప్స్ ఇవ్వడంతో అతనికి సబ్జెక్ట్ రాదు. నా రిక్వెస్ట్ ఏంటంటే ఎవరైతే ఇలా టిప్స్ ఇస్తున్నారో వాళ్ళ టిప్స్ తో పాటు ఒక సబ్జెక్ట్ ని ఎలా కంప్లీట్ చేయాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ పాలిటీ తీసుకొని దాంట్లో ఎలా మీరు కాన్సెప్ట్స్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తారో కూడా ట్రై చేయండి. ఎందుకంటే టిప్స్ ని ఒక్కొక్కరు ఎగ్జిక్యూట్ చేస్తుంటారు. బట్ మీరు ఒక చాప్టర్ తీసుకొని ప్రియాంబుల్ అనే చాప్టర్ కానివ్వండి, లేకుంటే ఎనీ కాంప్లికేటెడ్ సబ్జెక్ట్ తీసుకొని దాన్ని మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయండి. ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత చెప్పండి ఒక నార్మల్ స్టూడెంట్ ఎలా చదువుతాడు, అతనికి అవగాహన లేకపోవడం వల్ల ఒక ర్యాంకర్ ఎలా చదువుతాడు, ఏ పాయింట్స్ చదవాలి ఏ పాయింట్స్ చదవకూడదు అని ఒక సబ్జెక్ట్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుంది. అంటే ప్రతి ఒక్కరు కూడా టిప్స్ చెప్పడం వల్ల స్టూడెంట్స్ ఏ టిప్స్ ఫాలో అవ్వాలో వాళ్ళకి అర్థం కావట్లేదు. బట్ రియాలిటీ ఏంటంటే నాకు వర్కౌట్ అయిన ప్లాన్ మీకు వర్కౌట్ కాదు, మీకు వర్కౌట్ అయింది ఇంకొకరు వర్కౌట్ కాదు. ప్రతి వ్యక్తికి కూడా వాళ్ళ యొక్క ఇండివిజువల్ ప్లాన్ అనేది ఇంపార్టెంట్. ఇక్కడ టిప్స్ అనేవి ఎక్కువైపోతున్నాయి, కంటెంట్ అనేది ఎవరు అందించలేకపోతున్నారు. ఏమంటే బుక్స్ లో ఉంది చదువుకోండి అంటారు. బట్ ఇక్కడ గ్రౌండ్ రియాలిటీ ఆఫ్ ద స్టూడెంట్స్ ఏంటంటే 90% ఆఫ్ ద స్టూడెంట్స్ కష్టపడే తత్వం ఉన్నవాళ్ళు. బట్ ఎగ్జామ్కి ఎలా అప్రోచ్ అవ్వాలో తెలియదు, ఎలా అర్థం చేసుకోవాలో తెలియదు కాన్సెప్ట్స్ ని. సో ఓన్లీ టిప్స్ ఇవ్వటం వల్ల ఏ టిప్స్ ఫాలో అవ్వాలి, టిప్స్ వినేసి వాళ్ళు వదిలేస్తున్నారు, ఎగ్జిక్యూషన్ పార్ట్ మిస్ అవుతుంది. టిప్స్ తక్కువ ఇచ్చి కాన్సెప్ట్ ఎక్కువ చెప్తే బాగుంటుంది, లేదా కాన్సెప్ట్ చెప్తూ దాంట్లో టిప్స్ ఇస్తే ఇంకా బాగుంటుంది అనేది నా అభిప్రాయం. అలాగే స్టూడెంట్స్ కూడా ఎక్కడైతే టిప్స్ ఇస్తుంటారో వాటిని మాత్రమే చూస్తూ ఉంటారు, కానీ రియల్ గా కంటెంట్ చెప్పడం ఎంత కష్టం, ఆ కంటెంట్ ని మీ బ్రెయిన్ లో కూర్చోబెట్టడం ఎంత కష్టం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక టిప్స్ వీడియో ఒక హాఫ్ అన్ అవర్ ఉంటే మీరు చూస్తారు. బట్ అదే సబ్జెక్ట్ వీడియో ఒక హాఫ్ అన్ అవర్ ఆన్లైన్ లో వినాలనుకుంటే స్టూడెంట్స్ చాలా కష్టంగా ఫీల్ అవుతున్న రోజులు ఇవి. నేనేమంటానంటే సబ్జెక్ట్ నేర్చుకున్న తర్వాత మీకు టిప్స్ హెల్ప్ అవుతాయి. అయితే సబ్జెక్ట్ నేర్చుకుంటూ టిప్స్ ని ఎగ్జిక్యూట్ చేయండి. బట్ ఓన్లీ టిప్స్ నేర్చుకుని కంటెంట్ చదవకపోవటం వల్ల మళ్ళీ నష్టపోయేది కూడా మీరే. దయచేసి ఒక్కసారి వీటి గురించి మీరు ఆలోచించండి. కాన్సెప్ట్ నేర్చుకుంటూ ఒక టీచర్ దగ్గర ఆయన దగ్గర టిప్స్ నేర్చుకుంటూ ఎగ్జిక్యూట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళటం వల్ల మీ జర్నీ అనేది చాలా స్మూత్ అవుతుంది. ఒకసారి దీని గురించి ఆలోచించండి. ఆల్ ది బెస్ట్.